నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సీఎం రేవంత్ రెడ్డితో కొనసాగుతున్న సినీ ప్రముఖుల సమావేశం. హాజరైన మంత్రులు, దర్శకులు, నిర్మాతలు, నటులు. చిత్ర పరిశ్రమ అభివృద్ధి, సమస్యల పరిష్కారంపై సమాలోచన. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడటంపై నిర్ణయాలు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై చర్చించే అవకాశం. సినిమా టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలు రద్దుపై మంతనాలు. వైద్య పరీక్షల కోసం ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆసుపత్రికి తరలింపు. అరెస్టును ఖండించిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు. మాస్కో నుంచి కీవ్ను రక్షించేందుకు అమెరికా కీలక నిర్ణయం. ఉక్రెయిన్కు మరిన్ని ఆయుధాలు అందిస్తామని బైడెన్ ప్రకటన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. బంజారాహిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో సుమారు 50 మంది సీఎంతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. సినీ ప్రతినిధుల్లో అల్లు అరవింద్, నాగార్జున, వెంకటేష్, సి కళ్యాణ్, నాగవంశీ, గోపి ఆచంటా ఉన్నారు. బీవీఎస్ ప్రసాద్, వంశీ పైడిపల్లి, నవీన్, రవిశంకర్, త్రివిక్రమ్, మురళీమోహన్ కూడా సమావేశానికి హాజరయ్యారు. హరిశంకర్, కొరటాల శివ, వశిష్ఠ, సాయి రాజేష్, బోయపాటి శ్రీను, కిరణ్ అబ్బవరం తదితరులు సీఎంతో భేటీలో పాల్గొన్నారు. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్టు అనంతర పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. తాజా పరిణామాలు, చిత్ర పరిశ్రమ అభివృద్ధి తదితర అంశాలపై సినీ ప్రముఖులు సీఎంతో చర్చిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధితో పాటు పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల గురించి సీఎం దృష్టికి సినీ ప్రముఖులు తీసుకెళ్లనున్నట్లు సమాచారం. టికెట్ ధరల పెంపుతో పాటు బెనిఫిట్ షోల రద్దు అంశంపై చర్చించే అవకాశం ఉంది. గద్దర్ అవార్డుల పరిశీలన, చిన్న మధ్యస్థాయి సినిమాలకు థియేటర్ల కేటాయింపుల గురించి కూడా చర్చ జరిగే వీలుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేసే సినిమాలకు ప్రోత్సాహకాలతో పాటు చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో తెలుగు సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్, సినీ ప్రముఖులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కొనసాగుతుంది. అయితే ఈ సమావేశంలో సినీ ప్రముఖులంతా ఎఫ్డీసీ చైర్మన్గా దిల్ రాజును నియమించడం పట్ల స్వాగతిస్తూ ప్రభుత్వానికి హర్షం వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఇది సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఒక చాలా సున్నితమైనటువంటి అంశాన్ని నిక్కచ్చిగా సినీ ప్రముఖులకు తెలియజేయడం జరిగింది. హైదరాబాద్ మహానగరంలో శాంతి భద్రత విషయంలో ఎక్కడ రాజీ పడేదే లేదని కూడా సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పడం జరిగింది. అదేవిధంగా బెనిఫిట్ షోలు నుంచి బెనిఫిట్ షోలు ఉండవనేటువంటి నిర్ణయాన్ని మరోమారు సినీ ప్రముఖులకు చెప్పినట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఇకపై బౌన్సర్ల వ్యవస్థను కూడా సీరియస్గా తీసుకుంటామని, అభిమానులను నియంత్రించాల్సిన బాధ్యత ఇకపై హీరోలదేని, సినిమా సెలబ్రిటీలదని కూడా ఆయన సూచించడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ అభివృద్ధిలోనూ, తెలంగాణ రైజింగ్లోనూ ఇండస్ట్రీ అనేది, చిత్ర పరిశ్రమ అనేది సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులకు సూచించారు. అంతేకాకుండా డ్రగ్స్ క్యాంపెయినింగ్, డ్రగ్స్కి సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాల్లో కావచ్చు, ముఖ్యంగా మహిళా భద్రతకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లోనూ, అదేవిధంగా టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంలోనూ ప్రమోట్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా సినీ ఇండస్ట్రీ మీద ఉన్నట్లుగా రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అంతేకాకుండా పెట్టుబడుల విషయంలోనూ, తెలంగాణకు వచ్చేటువంటి పెట్టుబడుల విషయంలోనూ కూడా ఇండస్ట్రీ సహకారాన్ని ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులకు సూచించారు. అయితే దీనికి సంబంధించి ఈ సమావేశానికంటే ముందే సినీ ప్రముఖులంతా కూడా అక్కినేని నాగార్జున కావచ్చు, మురళీమోహన్ అంతా కూడా, రాఘవేంద్రరావు కూడా సీఎం ఆత్మీయంగా సన్మానించారు. వారందరూ కూడా పుష్పగుచ్చాలతో స్వాగతించి ఎఫ్డీసీ చైర్మన్గా దిల్ రాజును ఎన్నుకోవడం పట్ల, నియమించడం పట్ల అంతా కూడా హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయంలోనే ఇటీవల జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఒక్కొక్కరుగా తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అందులో కూడా ఇప్పటి వరకు రాష్ట్రంలో సీఎంలంతా కూడా సినీ పరిశ్రమను చాలా ఎంతో మద్దతు ఇస్తూ సామరస్యంగా ఎంతో చక్కగా చూసుకుంటున్నందుకు ధన్యవాదాలు చెప్తూనే ఈ ప్రభుత్వం కూడా అదే స్థాయిలో సినీ పరిశ్రమను ఆదరించాలని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అంతేకాకుండా ఫెస్టివల్ సంబంధించి గతంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి హైదరాబాద్ నగరంలో ఫిలిం ఫెస్టివల్, చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ జరిగేవి. ఆ చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ గత కొన్నాళ్ళుగా జరగడం లేదు. ఈ ప్రభుత్వం దాన్ని కొనసాగించాలని కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. హైదరాబాద్లో
ఇలాంటి కార్యక్రమాలు అరుదుగా నిర్వహించినప్పుడే ఇటు పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కూడా సూచించారు. సో నాగార్జున దీని విషయమైన స్పందిస్తూ ఇటీవల జరిగిన పరిణామాలను పక్కన పెడితే సినిమా ఇండస్ట్రీ అనేది హైదరాబాద్ నగరం నుంచి అంతర్జాతీయ స్థాయిలో ఎదుగుతుంది కాబట్టి ఇక్కడ యూనివర్సల్ అంతర్జాతీయ స్థాయిలో ఒక స్టూడియోను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని కూడా నాగార్జున ప్రభుత్వానికి సూచించడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ వస్తేనే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి చేరుతుంది. కేవలం ప్రైవేట్ వ్యక్తుల పెట్టుబడులు కాకుండా ప్రభుత్వ పెట్టుబడులు కూడా సినిమా ఇండస్ట్రీలో ఉండాలి. సినిమా నిర్మాణంలో కూడా ప్రభుత్వం భాగస్వామ్యంగా ఉన్నప్పుడే అది సినిమా అనేది హైదరాబాద్ నుంచి ఇంకా అంతర్జాతీయ స్థాయికి మరింత ఇంకో మెట్టు ఎక్కే అవకాశం ఉన్నట్టుగా కూడా నాగార్జున తన అభిప్రాయాన్ని సమావేశంలో వ్యక్తం చేశారు. సో దీనికి సంబంధించి ఒక్కొక్కరుగా ప్రముఖ సీనియర్ నటుడు మురళీమోహన్ కూడా స్పందిస్తూ తన అభిప్రాయాలను పంచుకోవడం జరిగింది. ఎలక్షన్ రిజల్ట్స్ లాగే సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో అనేది కూడా అంతే ఉత్కంఠగా అంతే ఆసక్తికరంగా అభిమానుల్లో ఉంటుంది. ఆ హడావిడిలోనే సంజయ్ థియేటర్ వద్ద జరిగిన ఘటన పట్ల చాలా చింతిస్తున్నాము, బాధపడుతున్నాము అన్నట్టుగా కూడా మురళీమోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా సినిమా రిలీజ్ల విషయంలో పరిశ్రమ మధ్య పోటీతత్వం ఎక్కువ కావడం వల్లే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రమోట్ చేస్తున్నారు. ఆ విషయంలోనే కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి. దానికి ఎప్పటికప్పుడు చిత్ర పరిశ్రమ ఆ నష్టాలను పూడుస్తూనే తదుపరి ఇలాంటి ఘటనలు ఇలాంటి తప్పులు పొరపాట్లు లేకుండా చూసుకుంటూ ముందుకు వెళ్తుందని కూడా మురళీమోహన్ సూచించడం జరిగింది. సో మరో అగ్ర నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి కూడా స్పందిస్తూ చిన్నప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీ అనేది చూస్తున్నాను, ఇక్కడ ఇండస్ట్రీలో పుట్టి పెరిగాను కాబట్టి హైదరాబాద్ అనేది సినిమా పరిశ్రమకు ఒక మరో స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉన్న గొప్ప నగరంగా ఎదుగుతుంది. ఇలాంటి నగరంలో హైదరాబాద్ సినీ పరిశ్రమను మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అండగా నిలవాలి. గత ప్రభుత్వాలు ఏ విధంగానైతే మద్దతునిచ్చి ప్రోత్సహించి భుజం తట్టాయో ఈ ప్రభుత్వం కూడా అదే స్థాయిలో మాకు అండగా నిలవాలని కూడా శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇలా చాలామంది ప్రముఖులంతా కూడా వారి అభిప్రాయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినటువంటి తరుణంలో సీఎం కూడా స్పందిస్తూ తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వాల తరహాలోనే పరిశ్రమకు అండగా ఉంటుందని ఒక భరోసా ఇవ్వడంతో పాటు పలు సూచనలు కూడా చేయడం జరిగింది. ఇటీవల పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్ మహానగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత సినీ పరిశ్రమ మీద కూడా ఉంది. సో ఆ విషయంలోనే ప్రభుత్వం ఎక్కడ రాజీ పడదు. ఈ విషయంలో చాలామంది సినిమా సెలబ్రిటీలు కావచ్చు, ఇండస్ట్రీ అంతా కూడా తగిన జాగ్రత్తలు పాటించాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి తగిన సూచన చేశారు. ఇలా ఒక్కొక్కరుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం వారందరికీ కూడా ఒక్కొక్కరుగా సీఎం స్పందిస్తూనే ఆయా విషయాలను సూచనలు ఆదేశాలు జారీ చేస్తూనే ఉన్నారు. సో మరోవైపు ఇటీవల జరిగిన పరిణామాల కంటే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనే విషయాలను కూడా అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటున్నారు రేవంత్ రెడ్డి. అదేవిధంగా పురస్కారాల విషయం పైన కూడా ప్రత్యేకంగా ఒక్కొక్కరి నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఇలా ప్రస్తుతం సినీ ప్రముఖులతో రేవంత్ రెడ్డి సమావేశం అయితే ఇంకా కొనసాగుతుంది. అందులో ఇటు ప్రభుత్వం అధికారుల నుంచి కావచ్చు, మంత్రుల నుంచి కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఎఫ్డీసీ నుంచి ఎలాంటి విధి విధానాలు ఉండాలి, ప్రభుత్వాన్ని ప్రోత్సహించేందుకు ఎఫ్డీసీ తరపున ఎలా ముందుకెళ్లాలనేది కూడా సూచనలు చేస్తున్నారు. ఇది ప్రస్తుతం అయితే ఇంకా సమావేశం అయితే కొనసాగుతూనే ఉంది. ధన్యవాదాలు సతీష్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. బంజారా హిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో సుమారు 50 మంది సీఎంతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. సినీ ప్రతినిధుల్లో అల్లు అరవింద్, నాగార్జున, వెంకటేష్, సి కళ్యాణ్, నాగవంశీ, గోపి ఆచంటా ఉన్నారు. బీవీఎస్ ప్రసాద్, వంశీ పైడిపల్లి, నవీన్, రవిశంకర్, త్రివిక్రమ్, మురళీమోహన్ కూడా సమావేశానికి హాజరయ్యారు. సీఎంతో సినీ ప్రముఖుల సమావేశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నగేష్ అడిగి తెలుసుకుందాం. నగేష్, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు సమావేశంలో ఏ అంశాలు ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం ఉంది? సినీ పరిశ్రమకు సంబంధించి గత కొన్ని రోజులుగా ఉన్న అంశాలను ప్రధానంగా ఈ రోజు సమావేశంలో ప్రస్తావించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు సినీ ప్రముఖులందరూ కూడా హాజరయ్యారు. ముఖ్యంగా
ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలతో పాటు సినీ పరిశ్రమకు గతంలో అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి సినీ పరిశ్రమకు ప్రభుత్వానికి ఉన్నటువంటి సంబంధాలు, ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి ప్రోత్సాహకాలు, అదేవిధంగా సినీ పరిశ్రమ నుంచి ప్రభుత్వానికి ఉన్నటువంటి తోడ్పాటు, వీటన్నిటిని కూడా సినీ ప్రముఖులు నాగార్జున, వెంకటేష్, అదేవిధంగా రాఘవేంద్రరావు, మురళీమోహన్ వీరందరూ కూడా ముఖ్యమంత్రికి వివరించారు. తాము సినీ పరిశ్రమ ఒకప్పుడు ఉన్న విధానాన్ని చెన్నై నుంచి వచ్చిన తర్వాత మొదటి నుంచి కూడా ప్రభుత్వాల సహకారంతోనే సినీ పరిశ్రమ టాలీవుడ్ ఒక జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో సినిమాలు తీసే విధంగా ఎదిగింది. దానికి అన్ని విషయాల్లో కూడా గత ప్రభుత్వాలు, చంద్రబాబు నాయుడు, అంతకు ముందు ఉన్నటువంటి సీఎంలు వారందరూ కూడా ఎంతో సహకరించారు. ఇదే విధంగా ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా తమకు అన్ని విధాలుగా సహకరిస్తుంది, బెనిఫిట్ షోలకు అనుమతించింది, వీటన్నిటిని కూడా సహకరిస్తుంది. కాబట్టి తాము ఇక నుంచి కూడా అదే విధంగా ఉండే విధంగా కోరుకుంటాం. అయితే ప్రజల్లో ఇటీవల జరిగినటువంటి అల్లు అర్జున్ అరెస్ట్ కానీ, అదేవిధంగా నాగార్జున కన్వెన్షన్ కూల్చివేత, ఇలాంటి సందర్భాల్లో ప్రజల్లో ఒక తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. ప్రభుత్వానికి పరిశ్రమకు మధ్య ఒక అంతరం ఉన్నట్టుగా, గ్యాప్ ఉన్నట్టుగా వస్తుంది. కాబట్టి వీటన్నిటిని పరిష్కరించే విధంగా తరచుగా ఇలాంటి సమావేశాలు ఉండాలనే పరిశ్రమ కోరుతున్న పరిశ్రమ ప్రముఖులు ముఖ్యమంత్రికి వివరించారు. ముఖ్యంగా ఇటీవల జరిగినట్టు విషయాలతో పాటు పరిశ్రమ కావచ్చు అంటే గద్దర్ పురస్కారాల విషయంలో కూడా పరిశ్రమకు పూర్తి స్థాయి ఆమోదయోగ్యమేనని కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రభుత్వం నుంచి మరింత ప్రోత్సాహకాలు అవసరమైనట్టుగా కోరినట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యమంత్రి మాత్రం బెనిఫిట్ షోల విషయంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్టుగానే చెప్పినట్టుగా తెలుస్తుంది. బెనిఫిట్ షోలు ఇక నుంచి అనుమతి ఉండదనే విషయాన్ని ప్రభుత్వం గట్టిగానే ఉన్నట్టుగా చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది వీటన్నిటికి సంబంధించి కూడా ఇంకా పూర్తి అంశాలు అంటే ఇంకా రాష్ట్రంలో చలనచిత్రాలకు సంబంధించిన ఫిల్మ్ ఫెస్టివల్స్, అదేవిధంగా ఇంకా స్టూడియోల నిర్మాణం, ఇంకా ఇలాంటి చాలా అవసరం ఉన్న విషయాల్ని కోరినట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వం నుంచి కూడా మన ముఖ్యమంత్రి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి కూడా సమాజానికి బాధ్యతాయుతంగా ఉండాల్సిన పరిశ్రమ కూడా బాధ్యతగా ఉండాలి. ప్రజలకు అవసరమైనటువంటి చైతన్య కార్యక్రమాలు, డ్రగ్స్ కు సంబంధించిన ప్రజల్లో ఒక అవగాహన తీసుకొచ్చే విధంగా లఘు వీడియోలు, వీటన్నిటిని కూడా తీయాల్సిన బాధ్యత కూడా సినీ పరిశ్రమకు ఉందన్న విషయాన్ని పునరుద్ఘాటించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? బాలుడి చికిత్సకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? శ్రీతేజ్ కోలుకుంటున్నట్టుగా కిమ్స్ వైద్య అందరూ కూడా చెప్తున్నారు. వీటికి సంబంధించి గత కొన్ని రోజులుగా కొంత మెరుగుపడింది. ప్రస్తుతం అందరినీ చూస్తున్నారు. అయితే ఇంకా మాట్లాడలేకపోతున్నారు, ఇంకా అందరినీ గుర్తుపట్టలేదు. కాబట్టి అది పూర్తి స్థాయిలో కోలుకోకపోయినప్పటికీ ఆరోగ్యం నిలకడగానే ఉంది. గతంతో పోలిస్తే చాలా బాగున్నట్టుగా చెప్తుంది. ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి గతంలోనే స్పష్టం చేసింది. శ్రీతేజ్ కుటుంబానికి అండగా ఉంటామని, ఆయనకు అతని ఆరోగ్యం కోలుకునే వరకు కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన వ్యక్తిగతంగా 25 లక్షల రూపాయలు కూడా ఇచ్చారు. మరొక వైపు సినీ పరిశ్రమకు సంబంధించి కూడా అల్లు అర్జున్, అదేవిధంగా మైత్రి మూవీస్ వారందరూ కూడా నిన్ననే దానికి సంబంధించిన చెక్కు 2.5 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడానికి సంబంధించారు. పూర్తి స్థాయిలో అండగా ఉంటామని ఇటు ప్రభుత్వము, ఇటు పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. పూర్తి స్థాయిలో ఇంకా కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టుగా చెప్తున్నారు. ధన్యవాదాలు నాగేశ్వరాచారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. బంజారా హిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో సుమారు 50 మంది సీఎంతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. సినీ ప్రతినిధుల్లో అల్లు అరవింద్, నాగార్జున, వెంకటేష్, సి కళ్యాణ్, నాగవంశీ, గోపి ఆచంట ఉన్నారు. బీవీఎస్ ప్రసాద్, వంశీ పైడిపల్లి, నవీన్, రవిశంకర్, త్రివిక్రమ్, మురళీమోహన్ కూడా సమావేశానికి హాజరయ్యారు. హరీష్ శంకర్, కొరటాల శివ, వశిష్ఠ, సాయి రాజేష్, బోయపాటి శ్రీను, కిరణ్ అబ్బవరం తదితరులు సీఎంతో భేటీలో పాల్గొన్నారు. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిస్లాట, అల్లు అర్జున్ అరెస్టు అనంతర పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. తాజా పరిణామాలు, చిత్ర పరిశ్రమ అభివృద్ధి తదితర అంశాలపై సినీ ప్రముఖులు సీఎంతో చర్చిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధితో పాటు పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల గురించి సీఎం దృష్టికి సినీ ప్రముఖులు తీసుకెళ్లనున్నట్లు సమాచారం. టికెట్ ధరల పెంపుతో పాటు బెనిఫిట్ షోల రద్దు అంశంపై చర్చించే అవకాశం ఉంది. గద్దర్ అవార్డుల పరిశీలన, చిన్న మధ్యస్థాయి సినిమాలకు థియేటర్ల కేటాయింపుల గురించి కూడా చర్చ జరిగే వీలుంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేసే సినిమాలకు ప్రోత్సాహకాలతో పాటు వాటి గురించి చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ నేత రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ను పోలీసులు నాటకీయ పరిణామాల మధ్య అదుపులోకి తీసుకున్నారు. ఎర్రోల శ్రీనివాస్ను స్టేషన్కు తరలిస్తుండగా బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టి ఎర్రోల శ్రీనివాస్ను మాసప్ ట్యాంక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంజారా హిల్స్లో నమోదైన కేసులో నోటీసులు ఇవ్వడానికి వెస్ట్ మారేడుపల్లిలోని ఎర్రోల శ్రీనివాస్ నివాసానికి పోలీసులు వచ్చారు. పోలీసులతో బీఆర్ఎస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఇప్పటికే ఎర్రోల శ్రీనివాస్ను విచారణకు రావాల్సిందిగా పోలీసులు 3 సార్లు పిలిచారు. శ్రీనివాస్ విచారణకు రానందున స్టేషన్కు తీసుకెళ్లేందుకు పోలీసులు యత్నించారు. ఈ కేసులో మొత్తం 25 మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. కౌశిక్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, జయసింహ సహా పలువురికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. పోలీసు విధుల అడ్డగింత వ్యవహారంలో గతంలో ఎర్రోల శ్రీనివాస్పై కేసు నమోదు చేశారు. ఇలా అక్రమ అరెస్టుల పేరిట ఇలా కేసుల ఎఫ్ఐఆర్ల పేరుందో లేదో తెలియదు. ఇలా అన్యాయంగా అక్రమంగా కేసులలో బనాయించి టీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఇబ్బంది పెడతా ఉన్నారు. 4 గంటలకు 5 గంటలకు వచ్చి డోర్లు కొట్టి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం చాలా దుర్మార్గమైన చర్య. ప్రజాస్వామ్యం ఇస్తామని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ఉన్నది. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ చేసిన చట్టం అంటే ఏందో తెలుసు. నోటీసులు ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ల పేరు లేకుండా అరెస్ట్ చేయడం అని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది ప్రభుత్వం కుట్రపూరితంగా పెట్టేటువంటి కేసులు. ఎన్ని కేసులు పెట్టినా ఎంత నిర్బంధం చేసినా ప్రశ్నిస్తూనే ఉంటాం. ప్రజల పక్షాన బీఆర్ఎస్ సీనియర్ నేత ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ను పోలీసులు అరెస్టు చేయడం దుర్మార్గపు చర్య అని ఆ పార్టీ నేతలు ఖండించారు. ఎన్నికల ప్రచారంలో దళిత బహుజన వర్గాలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రశ్నిస్తున్నందుకే కక్షగట్టి అక్రమ కేసులు పెడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కనీసం నోటీసు ఇవ్వకుండా తెల్లవారుజామున ఎర్రోళ్ల ఇంటికెళ్లి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజల్లో వెల్లువెత్తుతున్న వ్యతిరేకతను తట్టుకోలేక నిర్బంధం, అణచివేతతో బీఆర్ఎస్ గొంతునొక్కే విఫలయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. అక్రమంగా అరెస్టు చేసిన ఎర్రోల శ్రీనివాస్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ రాజ్యమా, పోలీస్ రాజ్యమా అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. అడిగితే అరెస్టులు, ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే బెదిరింపులని మండిపడ్డారు. ప్రజాస్వామ్య పాలనని డబ్బా కొడుతూ ప్రభుత్వ రాక్షస పాలన కొనసాగిస్తోందని ఆరోపించారు. కామారెడ్డి జిల్లాలో 3 అనుమానితంగా మృతి చెందిన ఘటన సంచలనం సృష్టించింది. అడ్లూరు ఎల్లారెడ్డి చెరువులో ఎస్ఐ సాయి కుమార్, మహిళా కానిస్టేబుల్ శృతి, మరో వ్యక్తి నిఖిల్ మృతదేహాలు లభ్యం కావడం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. విచారణ జరిపి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తామని జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు. కామారెడ్డి జిల్లాలో సంచలనంగా మారిన 3 అనుమానిత మృతి ఘటనలో బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ మృతదేహం ఉదయం లభ్యమైంది. అడ్లూరు ఎల్లారెడ్డి చెరువులో ఎస్ఐ సాయి కుమార్, మహిళా కానిస్టేబుల్ శృతి, మరో వ్యక్తి నిఖిల్ మృతదేహాలు ఒకే చెరువులో లభ్యం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. అర్ధరాత్రి మహిళా కానిస్టేబుల్ శృతి, సొసైటీ కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలు లభ్యమయ్యాయి. తెల్లవారుజామున 3 గంటల వరకు ఎస్ఐ మృతదేహం కోసం గాలించగా లభించలేదు. దీంతో తిరిగి గురువారం ఉదయం గాలింపు చర్యలు చేపట్టడంతో ఎస్ఐ మృతదేహం దొరికింది. ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విచారణ జరిగిన తర్వాత పూర్తి విషయాన్ని వెల్లడిస్తామని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు. సర్కమ్స్టాన్సెస్లో జరిగాయి, వాట్ కుడ్ బి ద రీజన్ అన్నది మనం ఇప్పుడు ఏమీ అన్నెసెసరీ కంజెక్చర్ వద్దు, మనం ఎంక్వైరీ చేద్దాము థరోలీ. సో పోస్ట్ మార్టం అవన్నీ కండక్ట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ డెత్ ఏంటి తెలుస్తుంది. సిమిలర్లీ మనకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ డెత్స్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. అవి ఇప్పుడు అన్ని ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే ఎనీథింగ్. మనం ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఇది తీసుకోవాలి, వాళ్ళ కంప్లైంట్ తీసుకోవాలి, పిఎంఈలో మన కాజ్ ఆఫ్ డెత్ అవి చూడాలి, దాని తర్వాత మనం కంక్లూజన్కి రావచ్చు. నిన్న ఆఫ్టర్నూన్ లేట్ ఎర్లీ ఈవినింగ్ నుంచి 3 కూడా లేరు అన్న ఇన్ఫర్మేషన్ ఉంది. సో వెతుకుతుంటే ఈవినింగ్ ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నైట్ సర్చ్లో 2 బాడీస్ మనకి దొరికాయి. ఇప్పుడు మార్నింగ్ ఇంకొకటి. 3 ఒకటే వెహికల్ వచ్చారు మేడం? ఎట్లా? అవన్నీ కూడా నౌ ఇట్ ఈస్ టూ ఎర్లీ టు టెల్. మనకి తర్వాత ఇన్వెస్టిగేషన్ చెప్పగలుగుతాం.
కామారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో ముగ్గురి మృతదేహాలకు వైద్యులు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. మృతి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడే అంతటి పిరికివాళ్లు కాదంటూ బంధువులు చెబుతున్నారు. ఎందుకు మృతి చెందారో కారణాలు తెలియవంటూ వాపోతున్నారు. పోలీస్ స్టేషన్ నుంచి 11:45కి బండి బయటకు పోయిందని చెప్తున్నారు స్టేషన్ సిబ్బంది. స్టేషన్లో కూడా ఇంటికి పోతున్నాను చెప్పడం జరిగిందని చెప్తున్నారు. లేదు సొంత పర్సనల్ వెహికల్ ఉందండి. నిన్న అక్కడ ట్రేస్ అయిన వెహికలే అదే వెహికల్. లేదు సార్, మా ఆత్మహత్యలకు ఆయన నెగిటివ్. ఆత్మహత్యను ప్రోత్సహించే రకమే కదా ఆయన. అంటే చాలా అది ఉంది. వాళ్ళ ముగ్గురు మధ్యలో ఏం జరిగింది అనేది తెలియదు. మాకు బేసిక్గా తెలిసింది ఏంటంటే వాళ్ళిద్దరు మొబైల్స్ ఇది లొకేషన్ తీసుకున్నాడని చెప్తున్నారు. లొకేషన్ తీసుకొని పరుగున ఇంట్లో నుంచి ఫాస్ట్గా అక్కడికే పోయిండు. అంటే స్టేషన్లో నుంచి పోయినప్పుడు అక్కడికే పోయిండు. వితిన్ 20 minutesలో రీచ్ అయిపోయిండు. పోయిన తర్వాత అక్కడ ఏం జరిగిందో తెలియదు. మరి అమ్మాయి ముందు పోతే వాళ్ళని కాపాడడానికి దూకడం జరిగిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నాకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. నేను 20 ఏళ్ళ కానిస్టేబుల్. మొబైల్ కూడా ఆయన తీయలేకపోయింది జేబులో నుంచి. పోయి దూకేసిండు, లోపల దూకేసిండు. ఆయన కొంచెం సీత చాలా మృదు స్వభావి సార్. ఎవరు మనం ఏదైనా మాట్లాడితే ఎవరిని కూడా ఆయన కాదనడు. సున్నితంగా సమాధానం, ప్రతి దానికి సమాధానం చెప్పే రకం ఆయన. అట్లా అసలు నెగిటివ్ థాట్సే ఉండవు ఆయన దగ్గర. అదే కొంప ముంచిందని మేము అనుకుంటున్నాం. ప్రతిదానికి ఎస్ అనడము, ప్రతిదానికి మాట్లాడము. స్విచ్ ఆఫ్ మాకు 4 తర్వాత తెలిసిందండి. మేము ఎవరిని టార్గెట్ చేయట్లేదు, మాకు ఎవరి మీద అనుమానం లేదు. మా అబ్బాయి చాలా మంచి సమయస్ఫూర్తి గలవాడు. ఆయన ఆ టైంకు నేను ఏదైనా మనకి సేవ్ చేద్దామనే ఒక ఆలోచనతోనే అంత దూరం పోయిండు. నెగిటివ్ థాట్ ఉన్నోడు అయితే దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టేసి ఇంటికి వచ్చేవాడని నేను అనుకుంటున్నాను. ఎస్ఐ గారికి ఒక బాబు ఉన్నాడు, చిన్న బాబు, 3 ఏళ్ల బాబు ఉన్నాడు. ప్రజెంట్ ఆమె కన్సీవ్ అయి ఉంది. సొసైటీలో కంప్యూటర్ ఆపరేటర్గా ఇస్తాడు. ఎప్పుడైనా ఈ పిఎస్లో ఏమైనా కంప్యూటర్ రిపేర్స్ కానీ ఏమైనా క్యాటేజ్లు కానీ ఉంటే పిలుస్తుండే, వెళ్తుండే. ఏం జరిగింది అనేది తెలియదు, నాకు కూడా డౌట్ ఉంది. ఇష్యూ ఎప్పుడు ఏం చెప్పలేదు, ఎటువంటి ఇష్యూ లేదు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎస్ఐ సార్ ఇంతకుముందు బీపీలో చేస్తుండే, అప్పుడు కూడా ఏమైనా సిస్టమ్స్ కానీ ఏమన్నా ప్రాబ్లం ఉంటే చేస్తుండే. అదే విషయంలో చేస్తే వెళ్ళిండు అనుకున్నాను నేను. చాటింగ్ గురించి తెలియదు. బట్టలు పెడతాను, అన్నం వేసుకొని తినిపోయిండు. ఏం టెన్షన్ వాడలేడు, ఏం చెప్పలేడు. టెన్షన్ వాడు అంతా పిరికి వాడేం కాదు, నేను చెప్పేటాడు. నాకు 2 కొడుకులు. నాకు ఏం అనుమానం లేదు సార్, ఏం అనుమానం అని చెప్పాలి నేను. మీరు ఎవరి మీద చెప్పాలి ఏమో తెలియదు సార్. పోలీస్ స్టేషన్లకు అయితే రిపేర్కి అవుతుండే మట్టి. ధైర్యవంతుడే, ధైర్యం చెప్పేటోడే, పిరికి వాడంతా కాదు. కాలేదు, ఆయన పెద్ద అయినా, ఈయననే చిన్న అయిన. పెద్ద అయిన ఉన్నాడు కదా పెళ్లికి, ఆయన కాలేదు. విద్యుదాఘాతంతో 2 యువకులు రాత్రి మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలం కిష్టాపూర్ వద్ద జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడుపాయల మెదక్ చర్చి సందర్శన సందర్భంగా ఏడుపాయల కమాన్ దగ్గర నుంచి మెదక్ ప్రధాన రహదారి మీద రౌండ్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీ ఫ్రేములు అవసరం ఉన్నాయని తీసుకొచ్చేందుకు వెళ్లిన కిష్టాపూర్కు చెందిన అక్కం నవీన్, పసుల ప్రసాద్ వెళ్లారు. కిష్టాపూర్ బస్టాండ్ సమీపంలో వారిద్దరూ ఫ్లెక్సీ కిందకు తీస్తుండగా ఇనుప ఫ్రేమ్ పైన ఉన్న విద్యుత్ వైర్లకు తగిలి షాక్ కొట్టడంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి కొల్చారం పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాలను మెదక్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గ్రామంలో 2 యువకులు చనిపోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్ బాజ్పల్లిలో కొందరు యువకులు తుపాకీలతో కనిపించారు. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ నెల 13న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాజ్పల్లిలోని కేటీఆర్ కాలనీ స్పోర్ట్స్ క్లబ్ వద్ద కొందరు యువకులు తుపాకులు చేతిలో పట్టుకుని కారులో వెళ్లడాన్ని కాలనీవాసులు గమనించారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా సీసీటీవీ కెమెరాల ఆధారంగా యువకులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీసులు విచారించగా షూటింగ్ నిమిత్తం బెలూన్లు కాల్చే తుపాకులను తెచ్చినట్లు తెలిపారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఇలాంటి పనులు చేయకూడదని యువకులపై కేసు నమోదు చేశారు. రాజస్థాన్ బెహ్రార్ జిల్లాలో బోరుబావిలో పడిన 3 ఏళ్ల బాలికను రక్షించేందుకు 4వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 150 అడుగుల లోతున ఆహారం, నీరు లేకుండా ఆ చిన్నారి మృత్యువుతో పోరాడుతోంది. సోమవారం కిరాత్పుర గ్రామ పరిధిలో తండ్రితో పొలానికెళ్లిన చేతన ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయింది. చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు 4 రోజులుగా కృషి చేస్తున్నాయి. ఊపిరి తీసుకునేందుకు పైపుల ద్వారా ఆక్సిజన్ పంపిస్తున్నారు. కెమెరాలు పంపి బాలిక కదలికలను పరిశీలిస్తున్నారు. బోరుబావిలో కదలలేక ఉక్కిరి బిక్కిరవుతున్న చేతన దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి.
కన్నబిడ్డ అవస్థ చూసిన తల్లిదండ్రులు తీవ్రంగా రోధిస్తున్నారు. బాలికను బయటకు తీసేందుకు హుక్ టెక్నిక్ పనిచేయకపోవడంతో ప్రస్తుతం బోరుబావిని సమాంతరంగా సొరంగాన్ని తవ్వుతున్నారు. పంజాబ్లో 11 మందిని వరుస హత్యలు చేసిన సీరియల్ కిల్లర్ రామ్ సింగ్ అలియాస్ సోదీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతడు ఒక నపుంసకుడని పోలీసుల విచారణలో 43 ఏళ్ల రామ్ సింగ్ తెలిపాడు. ఈ ఏడాది జనవరి 24 నుంచి అతడు హత్యలు చేయడం ప్రారంభించినట్లు వివరించారు. 11 నెలల్లో 11 మందిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. మృతులంతా డ్రైవర్, మెకానిక్, ఛాయ్ అమ్మకందారులు వంటి చిన్న చిన్న పనులు చేసుకుని జీవనం సాగించేవారు. యువకుల పట్ల ఆకర్షణతో వారితో స్నేహం చేసి తర్వాత హోమోసెక్సువల్ సంబంధం కోసం ఒత్తిడి చేసేవాడినని నిందితుడు దర్యాప్తులో చెప్పాడు. తర్వాత డబ్బు కోసం వారిని బెదిరించేవాడినని, ఇవ్వకుంటే చంపడం ప్రారంభించాలని పేర్కొన్నాడు. కేవలం వస్త్రంతో ఉరి బిగించి చంపేవాడినని తెలిపాడు. హత్యానంతరం శవాల కాళ్లు పట్టుకుని క్షమించమని ప్రాధేయపడి తర్వాత నిర్మానుష్య ప్రాంతాల్లో పారవేసేవాడినని చెప్పాడు. నిందితుడికి పెళ్లై 3 పిల్లలు కూడా ఉండటం గమనార్హం. దుబాయ్, ఖతార్లో హెయిర్ కటింగ్ పనులు చేసి తిరిగి పంజాబ్కు వచ్చాడు. మనీందర్ అనే వ్యక్తి హత్య కేసులో 2 రోజుల క్రితం పంజాబ్ పోలీసులు రామ్ సింగ్ను అరెస్టు చేశారు. విచారణలో ఈ ఏడాదే అతడు 11 హత్యలు చేసినట్లు తేలిందని పంజాబ్ పోలీసులు తెలిపారు. గతంలో ఇంకా హత్యలు చేశాడన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.